మందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు యోనా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనములు. నేస్తమా ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు యోనా గారు. ఏమట? మత్స్యము కడుపులో నుండి యెహోవాకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భూమి మీద నుండగా నీవు ఇలా వెళ్ళయ్యా, వారికి నాశనము జరగబోతోంది అని నినివే పట్టణస్థులకు ఒక వార్త చెప్పవయ్యా అంటే, ఆ వార్త చెప్పకుండా తన ఇష్టానుసారముగా వెళ్ళిపోయి ఏమేమో క్రైసిస్లోనికి కూరుకుపోయాడు. భయంకరమైన ప్రమాదములోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మత్స్యము కడుపులో కూర్చొని హాయిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే యేసు ప్రభు కూడా చెప్పారు. ఏమిటంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడి, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. కాబట్టి నీవు క్రైసిస్లోకి వెళ్ళాక ప్రార్థన చేసుకొని, ప్రార్థన చేయించుకొని ఆ ప్రమాదంలో నుంచి బయటకు వద్దాము అని అనుకుంటున్నావా నేస్తమా? అది కాదు దేవుని చిత్తము నీ పట్ల. నీవు ప్రమాదంలోనికి వెళ్లకుండా నీవు ప్రార్థన చెయ్యి. తప్పించుకొని పాము వలె వివేకివై, పావురము వలె నిష్కలంకమైన మనసుతో బ్రతుకు, జీవించు. అప్పుడు నీ బ్రతుకు ఎంతో హాయిగా ఉంటుంది. నీవనుకుంటున్నావు, సర్లే చూద్దాంలే, అంత అవసరత వచ్చినప్పుడు చూద్దాంలే, యేసు ప్రభువుకి ప్రార్థన చేసే ఆ రోజు ఎప్పుడైనా తారసపడితే అప్పుడు ప్రార్థన చేద్దాంలే అనుకుంటున్నావేమో నేస్తమా. నీ దేవాది దేవుడు నీకు ఇస్తున్న వాక్కు ఏమిటి అనగా, నీవు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి. ఈ ప్రార్థన నిన్ను శోధనలోనికి వెళ్లకుండా కాపాడుతోంది, తప్పిస్తోంది. కనుక ఇక్కడ ఈ యోనా గారు కూడా ఆ మత్స్యము గర్భములో ఉండి నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేస్తమా, నీవెక్కడుండి ప్రార్థన చేసినా ప్రార్థన ఆలకించే దేవుడు నీ దేవుడై ఉన్నారు, నీ పక్షమందున్నారు. కావాలని సమస్యలోనికి వెళ్ళకు సుమి, ఎక్కడున్నా ప్రార్థన ఆలకిస్తాడు అన్న మాటని సరే క్రైసిస్లోకి వెళ్ళిన తరువాత ప్రార్థన చేద్దామని నువ్వు అనుకోకు. అది చాలా ప్రమాదం. అందుకని ప్రమాదంలోనికి వెళ్లకుండా ముందుగా దేవుని అడుగుజాడలలో జీవిస్తూ, దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ, ప్రార్థనాపరునిగా నీ బ్రతుకును నీవు తీర్చిదిద్దుకో. దేవుని అనుగ్రహ ఐశ్వర్యములు నీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. ఆయన తన వాత్సల్యతతో నిన్ను నడిపిస్తారు, జీవింపచేస్తారు. దేవా, నా ప్రార్థన ఆలకించావయ్యా అని దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఆనందంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఈ భూమి మీద ఉన్నాడా? లేదు, ఈ భూమి మీద ఎట్లయితే ఉన్నాడో అట్లానే ఆ మత్స్యము గర్భములో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ దాచాడు దేవుడు దాస్తే మత్స్యము గర్భంలో యోనా ప్రార్థన చేయగలుగుతున్నారు. ఇలా మింగిన చేప వెంటనే డైజెస్ట్ చేసుకుంటే ఎక్కడుంటారు యోనా గారు? మత్స్యమునకు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు, నీవు డైజెస్ట్ చేసుకోవడానికి వీలు లేదు. యోనాని మింగు, ఫలానా చోట నీవు తీసుకుని వెళ్ళి అక్కడ కక్కు చెప్పారంతే. దేవుని మాట వినింది. ఆకాశ పక్షులు, దేవుని సర్వ సృష్టి దేవుని మాట వింటోంది. కానీ ఎంతో తన పోలికలో ప్రేమతో తన హస్తములతో చేసుకొని తన జీవవాయువును ఊదిన మానవుడు మాత్రం తన మాట వినటలేదు. ఇది చాలా విచారకరం. నేస్తమా, నీవైతే దేవుని మాట ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారం జీవించు. నీ బ్రతుకు ఎంతో హాయిగా, ఆనందముగా, శాంతి సమాధానంతో ఉంటుంది. నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నీవు నిత్య జీవనకు వారసునివి కాగలుగుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, దేవునిని నమ్ముకొని ఆయన అడుగుజాడల్లో జీవించటం వలన నీకు నిత్య జీవము ప్రాప్తిస్తోంది. ఆ మహాభాగ్యము నీకు ప్రసాదించబడుతోంది. దాని కొరకు దేవుని అందలి భయభక్తులతో జీవించు, ప్రార్థించు.
దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమాజాలి నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులైనా మా ప్రియులందరిని వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమునిచ్చి నాయన ఆ పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయమును పొందుకునే కృపను అనుగ్రహించండి. జీవము కలిగిన దేవుడా, యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ దినము వివాహము, పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ ఆయురారోగ్యము, దీర్ఘాయుష్యు, మీ ఆశీస్సులు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.